మాటలు రావు, వినికిడి శక్తి లేదు. అయితేనేం లక్ష్యం చేరుకునేందుకు అవేవి అడ్డు కాదని నిరూపిస్తున్నాడా యువకుడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టుదలనే నమ్ముకొని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. తనకు ఎదురవుతున్న కష్టాలను బ్యాట్తో బౌండరీ దాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? తన కథేంటో చూద్దామా? అతనికి క్రికెట్ పై మక్కువ. చిన్నతనంలోనే వినికిడి శక్తి, మాటలు కూడా మాట్లాడలేకపోవటంతో ఆటలకు దూరమయ్యాడు. ఎలాగైనా తాను కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సొంతంగానే కఠోర శిక్షణ చేసి ఆట నేర్చుకున్నాడు. మైదానంలో బంతులు వేస్తే ప్రత్యర్థికి చెమటలు పట్టే విధంగా రాటు తేలాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా బంతులేస్తున్న ఈ యువకుడి పేరు యశ్వంత్ నాయుడు. రావూరి బేబీ నాగేశ్వరరావు దంపతుల కుమారుడు. అన్నీ సవ్యంగా ఉన్నవారి కంటే వైకల్యంతో ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధతో ఆలోచిస్తారని నిరూపిస్తున్నాడు కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన యశ్వంత్ నాయుడు. తన వైకల్యంపై ఎవరు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాడు యశ్వంత్. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించాడు. తోటి వారికి తన నైపుణ్యాలను నేర్పిస్తూ వారిని సైతం విజయాల వైపు వెళ్లేలా కృషి చేస్తున్నాడు. కరోనా తర్వాత ఆరోగ్యం సహకరించకపోయినా జాతీయ స్థాయిలో భారీ వికెట్లు తీసి రికార్డును సృష్టించాడు. ఒకవైపు చదువు, మరోవైపు క్రికెట్, ఇలా రెండింటిపై ఆసక్తి పెంచుకున్న యశ్వంత్ కొండపల్లి ఏ కాలనీలోని మైదానానికి వెళ్లి అక్కడ స్థానికులాడే మ్యాచ్లను చూసేవాడు. అలా చూస్తూ తాను కూడా సొంతంగా బౌలింగ్ వేయడం నేర్చుకున్నాడు. పలు ప్రైవేటు టోర్నీల్లో స్థానిక క్రికెటర్లతో కలిసి జట్టులో సభ్యునిగా పాల్గొని రాణించేవాడు. ఢిల్లీలో జరిగిన 2వ జాతీయ టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ లో 10 వికెట్లు తీసి రాష్ట్ర జట్టు తృతీయ స్థానం సాధించడానికి దోహదపడ్డాడని చెబుతున్నారు ఈ యువ క్రీడాకారులు. నేను అన్నతో పాటు ఒక 6-7 ఇయర్స్గా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. అన్నను చూసి కాస్త ఇన్స్పైర్ అయ్యాను. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చిన్నప్పటి నుండి మాకు చిన్న చిన్న టెక్నిక్స్ అన్ని వర్కౌట్స్ మ్యాక్సిమం అన్నీ చేపిస్తాడు. ఆంధ్ర నుంచి అయితే డెఫెండమ్ నుండి అన్న చాలా బాగా ఆడతాడు. వికెట్స్ కానీ మెయిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్న. డిస్ట్రిక్ట్స్ వైడ్లో పెర్ఫామ్ చేస్తాడు, స్టేట్ వైడ్లో బాగా పెర్ఫామ్ చేస్తాడు. కాబట్టి తను సౌత్ ఆఫ్రికా టూరు, శ్రీలంక టూరు అలా చాలా టూర్స్కి వెళ్ళాడు. చాలా మ్యాచెస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీసెస్ వచ్చాయి. నేను అన్న దగ్గర నేర్చుకుని Under-12, Under-14 వరకు ఆడాను. చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని బాగా చెప్తాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్లేయరు మాకు ఆ ఇండియా WF టీమ్కి సెలెక్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు కంటిన్యూస్ గా. ఆయన చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఆయన హార్డ్ వర్క్, ఆయన కష్టపడింది. ఇక్కడ నెట్స్ లో కానివ్వండి మాతో పాటు ఆడింది. చాలా బాగా ఆడతాడు. మోర్ ఓవర్ అతనికి మంచి గేమ్ అవేర్నెస్ ఉంది. గేమ్ రీడ్ చేసే క్యాపబిలిటీ ఉంది. మనం ఈ ప్లేయర్స్ కి మనం ఎక్కువ సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా ప్లే ని బయటికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది. సో మనందరం కలిసి వీళ్ళ టీమ్ కి ఫుల్ గా సపోర్ట్ చేద్దాము. ఈక్వలెంట్ టు ఇండియా టీమ్ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారు. మోర్ ఓవర్ ఈ న్యాచురల్లీ టాలెంటెడ్ కాబట్టి అతను గేమ్ అవేర్నెస్ కి, అతను ఉన్న రీడింగ్ క్యాపబిలిటీకి మంచి పేస్ వేస్తాడు. అతను ఉన్న గేమ్ కి తీసుకుని మేము కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అతనితో. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని చెబుతున్నారు యశ్వంత్ నాయుడు కుటుంబ సభ్యులు. దాదాపు 10 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఫిబ్రవరిలో ఢిల్లీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడని తెలిపారు. చిన్నప్పటి నుంచి మూగా చెవిటి. తను 10th క్లాస్ వరకు మేము డెఫెండమ్ స్కూల్లో చదివించకుండా మామూలు స్కూల్లో చదివించాం తన్ని. తనకి ఆట మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది, క్రికెట్ మీద, రన్నింగ్ అవన్నీ కూడా. నార్మల్ స్కూల్లోనే 10th పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత మేము తనకి ఆ రోజుల్లో ఒక ఐఫోన్ కొనిచ్చాము. దానివల్ల ఆట చూసుకుంటూ క్రికెట్ ఇంకా చాలా డెవలప్ అయ్యాడండి. తనకు తను ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవరి సహాయం లేకుండా నేషనల్ స్థాయి వరకు వెళ్ళాడు. 2015లో నేషనల్ కి ధర్మశాల వెళ్ళాడండి, నేషనల్ గేమ్ కి. అప్పటి నుంచి తన కెరీర్ చాలా బాగుంది. అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రాలు ఆంధ్ర తరపున తను ఒక్కడేనండి. సౌత్ ఇండియా నుంచి కూడా తను ఒక్కడే వెళ్ళాడు. తర్వాత చాలా బాగా తన ఆటని వృద్ధిలోకి తెచ్చుకుని తను ఓన్ గా డిప్లొమా చదువుతూనే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునేవాడు, సొంతంగా చేసుకునేవాడు. నేషనల్స్ కి వెళ్ళినప్పుడు కొంత సబ్జెక్ట్స్ ఆగిని తర్వాత అయినా కూడా వదలకుండా
డిప్లొమా పూర్తి చేశాడు. సౌత్ ఇండియాలోనే తనేనండి, ఎవరు లేరు, అంతా నార్త్ ఇండియన్సే. తను బౌలర్గా చాలా బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు, బాగా ఆడాడు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తనకి అంత ఆర్థిక సాయం కానీ తనకి ప్రోత్సాహం కానీ ఏమీ లేదు. గోకరాజ్ గంగరాజు గారు గుర్తించారండి, మంగళగిరి క్రికెట్ అకాడమీలో పెట్టి కోచింగ్ ఇచ్చారు. చాలా డెవలప్ అయ్యాడండి. తర్వాత వరల్డ్ మ్యాచెస్ లో కూడా ఇండియా తరపున ఆడి చాలా బాగా వికెట్స్ తీసి చాలా బాగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో తను ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేశాడు. అంతకు ముందు తను పడిన అవమానాలు మాకు కూడా, తను మ్యాచ్ ఆడి వచ్చి తను ధర్మశాలలో గెలిచి వచ్చాక మా దగ్గర ఓపెన్ అయినప్పుడు నువ్వేమి ఆడతావు అని అడిగిన ఒక్క క్వశ్చన్కి తన బంతే సమాధానం చెప్పింది. ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. 2015లో తన కెరియర్ న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బౌలర్ ఇన్ ద ఇండియన్ టీమ్, ఓపెనింగ్ బౌలర్ ఆఫ్ ఇండియన్ టీమ్ అని చెప్పొచ్చు అండి తను. నెక్స్ట్ వచ్చి ఇప్పటి వరకు తను తీసిన ఓవరాల్ వికెట్స్ వచ్చి 100 పైన ఉంటాయి ఆల్ ఆఫ్ ద మ్యాచెస్. ద బెస్ట్ మ్యాచెస్ వచ్చి మన దుబాయ్లో వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. 10 వికెట్స్ తీశాడు ఓవరాల్ మ్యాచ్ లో. ప్రభుత్వం ప్రోత్సహించి కోచ్ను ఏర్పాటు చేయిస్తే మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరును తీసుకొస్తాడని చెబుతున్నారు యశ్వంత్ కుటుంబ సభ్యులు. క్రికెట్పై మక్కువ పెంచుకున్న తమ కుమారుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండానే స్వయంగా దాంట్లో మెలకువలు నేర్చుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబడిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా సాయం కల్పించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారని యశ్వంత్ తల్లి చెబుతున్నారు. కెమెరామెన్ సైదవల్తో కలిసి ఖాజావలి, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా కొండపల్లి నుంచి.